ఈ మధ్య నిషేధాలు, నిర్బంధాలు 2 కూడా బాగా పెరిగాయి. దానికి సంబంధించినటువంటి అనేక వార్తలను మనం వింటూ వస్తున్నాం. నిషేధాలు, నిర్బంధాలు. ఉదాహరణకి చందు తులసి గారిన ఆవిడ చేసినటువంటి కొన్ని వీడియోలు ఒక పార్టీకి వ్యతిరేకంగా ఉన్నాయి. కొన్ని మతాలకు వ్యతిరేకంగా ఉన్నాయనేసి కొంతమంది దాని మీద వ్యతిరేకంగా ఆమెని భయపెడుతూ ఫోన్లు చేశారు, లేకపోతే భయపెట్టారనేది ఒక వార్త ఈ మధ్య సోషల్ మీడియాలో కానీ ఎక్కడ కానీ తీవ్రంగా ప్రచారంలో ఉంది. అలాగే మరి దానికి విరుద్ధంగా ఆదిపురుష్ సినిమాని నిషేధించాలని కొంతమంది హిందువులు కోర్టులకు వెళ్ళటము, దాన్ని నిషేధించాలి, అసలు బ్యాన్ చేయాలనేటటువంటిది మొదలైంది. ఈ బ్యాన్ చేయటం, లేకపోతే భయపెట్టి భావజాలాన్ని, లేకపోతే కొంతమంది ఇలాగే ఎక్స్ప్రెస్ చేయాలి, ఇలాగే మాట్లాడాలి అని నిర్బంధం విధించడం అనేది మనకు ప్రాథమిక హక్కు అయినటువంటి వాక్ స్వాతంత్ర్యానికి విరుద్ధమైంది. ఇది మనము ఏ భావనైనా వ్యక్తం చేయడానికి చాలా కష్టమైపోతుంది ఎప్పుడైనా సరే. ఈ పరిస్థితిని ఈ మధ్య చాలా ఎక్కువగా కనపడుతోంది. అయితే అసలు మనకి ఒక స్వతంత్రం అవసరమా, అసలు మనం కోరుకున్నామా? మొదటి నుంచి కూడా మనము నిజమే స్వాతంత్ర్యం కోసం పోరాటం జరిగింది. మన హక్కుల్ని స్వాతంత్ర్య పోరాటంలో భాగంగా అనేక హక్కుల్ని మనం కాపాడుకుంటూ వచ్చాం, లేకపోతే పునరుద్ధరించుకుంటూ వచ్చాం. ఆ హక్కులు లేని పరిస్థితి నుంచి హక్కుల కోసం పోరాటాలు ఎన్నో జరిగాయి. తర్వాత మనకు కొన్ని హక్కులు అనేవి కల్పించబడ్డాయి. కానీ ఆ హక్కులను నిజంగా మనం కోరుకునే వాళ్ళమైతే ఇప్పుడు సరే ఈ ప్రజలే కదా, ఇప్పుడు గవర్నమెంట్లు మన నెత్తి మీద ఏవో ఒకటి రుద్దుతున్నాయి, లేకపోతే నిర్బంధాన్ని విధిస్తున్నాయి అనేది ఒక రకం. కొంతమందిని నిర్బంధిస్తున్నారు, వరవరరావుని కానీ హరగోపాల్ మీద కూడా ఈ మధ్య కేసు, ఇది ఒక రాజద్రోహ కేసు అనేది ఒకటి పెట్టడం జరిగింది. అలాంటి ఇంకా ఇతర కార్యకర్తల మీద వాళ్ళందరినీ ఇప్పుడు ఆ కేసు ఎత్తేసారు తెలంగాణ గవర్నమెంట్. కానీ ఇవి ప్రభుత్వాలు చేసేవి. కానీ అంటే ప్రజల్లోనే కొంతమంది ఇలా భయపెట్టడం కానీ, వాక్ స్వాతంత్ర్యానికి వ్యతిరేకంగా కొంత నిర్బంధాన్ని విధించడానికి ప్రయత్నించటము, భయపెట్టడము, చందు తులసి లాంటి వాళ్ళని, జర్నలిస్టులని, ఇదంతా కూడా జరుగుతుంది. అదే సమయంలో నేనేమంటానంటే ఆది పురుషుడిని నిషేధించమండం కూడా తప్పే. ముందు అసలు రైటిస్టులు ఆది పురుషుడు సినిమా రావాలి, అది చాలా గొప్ప, ఏదో రామాయణం గురించి వచ్చేస్తుంది అనుకున్నారు. తర్వాత వచ్చింది అదే ఈనాడు ఉన్నటువంటి రుగ్మతల్ని పురాణాల మీద రుద్దింది, యాంటీ ముస్లిం టెండెన్సీ. ఇవన్నీ ఏ కారణం వల్లైనా సరే ఒకదాన్ని నిషేధించాలి అని కోర్టులకు ఎక్కడం కానీ, నిషేధించాలని కోరడం కానీ, అది ఏదైనా సరే మనం ఖండించాలి నిజంగా మనం వాక్ స్వాతంత్ర్యాన్ని కోరుకున్నట్లయితే. ఎందుకంటే ఒక్కొక్కడు ఒక రకంగా దేని గురించి ఆలోచిస్తాడు కనుక మనం నిషేధించాలని అనకూడదు, విమర్శించవచ్చు. నేను కూడా విమర్శిస్తూ ఆది పురుషు గురించి నేను ఎన్నో వీడియోలు చేశాను. కానీ నిషేధించాలి, దాన్ని బ్యాన్ చేయాలి అనడం తప్పు. చూడనివ్వండి, విమర్శించండి, వ్యతిరేకంగా ప్రచారం చేయండి, ఏదైనా చేయండి. కానీ అలాగే భయపెట్టడం కూడా తప్పు, తిట్టడం తప్పు. ఈ కొన్ని విలువలను పెట్టుకోకపోతే మనకి వాక్ స్వాతంత్ర్యం అనేది కష్టంగా మారిపోతుంది. అయితే ఈ నిర్బంధాలు కానీ, లేకపోతే గవర్నమెంట్లు విధించే నిర్బంధాలు కానీ, కొన్ని పార్టీలు, సంస్థలు, మనుషులు చేసేటటువంటి అంటే మనకి కొంత వాక్ స్వాతంత్ర్యం ఉండాలి, జీవించే హక్కు, మాట్లాడే హక్కు, ఇవన్నీ కూడా ప్రాథమిక హక్కులుగా మనం భావిస్తున్నాం, మనం రాజ్యాంగంలో రాసుకున్నాం. వీటికి విరుద్ధంగా ఇదివరకు నుంచి కూడా పార్టీలు వ్యవహరిస్తూ వచ్చాయి. కాంగ్రెస్ పార్టీ చాలాసార్లు నిర్బంధాన్ని విధించడమే కాకుండా వాక్ స్వాతంత్ర్యాన్ని అన్నింటినీ హరిస్తూ వచ్చింది. చివరికి ఎమర్జెన్సీ కూడా విధించింది. కనుక ఇవన్నీ తెలుసు. ఈ మధ్య కె శ్రీనివాస్ అని ఆయన కూడా అన్నారు, ఇప్పుడు ఈరోజు వచ్చినది కాదు, ఈ స్వతంత్రాన్ని మనుషులకు ఉండేటటువంటి అన్ని రకాల స్వాతంత్ర్యాలని తీసేయాలి అనేటటువంటి వాదన ఈనాడు. ఇప్పుడు రాజద్రోహ కేసు అంటే అటువంటిదే. రాజద్రోహ కేసుల్లో వచ్చినది ఏమిటంటే మనకి ఎన్సిఏ అంటే నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ లాంటివి, ఎన్ఎస్ఏ లాంటివి, నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ లాంటి వాటిలో వాళ్ళ ప్రాథమిక హక్కులు కూడా హరించబడతాయి. కోటా కేసులు కానీ, ఈ నల్ల చట్టాలు అంటారు. వీటిలో ప్రాథమిక హక్కులు అంటే 24 గంటల లోపల కోర్టుకి సబ్మిట్ చేయాలి, అంతేకాని ఎక్కువ కాలం నిర్బంధంలో ఉంచకూడదు. అలాగే అతనికి ఏమిటి తెలియాలి, అతను ఏం తప్పు చేశాడో తెలియాలి. ఇవి నేను చట్టపరంగా చెప్తున్నాను. అతను తప్పు ఏమిటి, నువ్వు ఏం చేసావు, నీ ఏ నేరం వల్ల నిన్ను నిర్బంధించాల్సి వచ్చింది, నీ మీద ఏ కేసు మోపబడింది అని చెప్పాలి.
ఇలాంటివి కొన్ని ఉన్నాయి. అలాగే ఎంతకాలం అందుకని నిర్బంధంలో కూడా, కస్టడీలో కూడా ఒక కొంత టైం పీరియడే ఉంచాలి. 24 గంటలు కొంత సమయమే ఉంచాలి, అంతకుమించి ఉంచకూడదు. అలాగే అతనికి వాదించుకునే, అంటే తన యొక్క గొంతు వినిపించేటటువంటి అవకాశం ఉండాలి. ఇవన్నీ అంటే తన లాయర్ని పెట్టుకోవచ్చు. ఇటువంటి ప్రాథమిక హక్కులు అంటాం వీటిని హరించి తీసివేస్తే అది న్యాయమే కాదు, అది ఏకపక్షంగా నియంతృత్వం అవుతుంది. కానీ ఈ నియంతృత్వాన్ని ఇప్పుడు నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ అని ఇందిరాగాంధీయే పెట్టింది, అప్పటి నుంచి ఉంది. అంతేకాదు ఎమర్జెన్సీలో అన్ని హక్కులు హరించబడ్డాయి. ఇవన్నీ ఎప్పటి నుంచో ఉన్నాయి. కాంగ్రెస్ కూడా చాలా వరకు హక్కుల్ని అనేక రూపాల్లో, ఈ నల్ల చట్టాల రూపంలో కానీ ఏవైనా చట్టాలు రకరకాల పేర్లతో హరిస్తూ వచ్చిందనే విషయాన్ని కె. శ్రీనివాస్ అని జర్నలిస్ట్ గుర్తు చేశారు. అది నిజమే. కానీ అసలు మన రాజ్యాంగంలోనే అసలు అటువంటి లోటు ఉందా? ఇది మనం కొంత ఆలోచించాల్సిన విషయం. మన రాజ్యాంగాన్ని చాలా గౌరవిస్తున్నాం, చాలా గొప్పది అంటున్నాం. కానీ రాజ్యాంగంలోనే అటువంటి లోపం ఉందా అసలు? ఇప్పుడు ప్రివెంటివ్ డిటెన్షన్ లా అనేది మీరు దాని గురించి చర్చ కూడా జరిగింది రాజ్యాంగ సభలో. అది చూసినట్లయితే రాజ్యాంగంలోనే ఇటువంటి నల్ల చట్టాలకి, లేకపోతే స్వాతంత్ర్యాన్ని హరించే చట్టాలకి అవకాశం కల్పించబడిందని తెలుస్తుంది. అది నిజానికి ఎవరి మధ్య జరిగిందంటే ఆ చర్చ, అంబేద్కర్ రాజ్యాంగ సభలో ఉన్నారు, అనేక మంది సభ్యులు ఆ చట్టానికి వ్యతిరేకంగా కూడా మాట్లాడారు. అంటే అది ఒక రకంగా రకరకాల, అంటే ఎటువంటి హక్కులు లేని, లేకపోతే రాజ్యాంగ వ్యతిరేకము, లేకపోతే ప్రమాదకరము, పబ్లిక్ ఆర్డర్కి ప్రమాదము ఒక వ్యక్తి అని భావించినప్పుడు, లేకపోతే నేషనల్ సెక్యూరిటీకి ఇబ్బంది అని అనుకున్నప్పుడు అతన్ని పరిధి లేకుండా ఎంతకాలమైనా నిర్బంధించవచ్చు అనేటటువంటి ఒక వాదనని, ఒక అవకాశాన్ని ఈ ప్రివెంటివ్ డిటెన్షన్ లా ఇస్తుంది. అలాంటి చట్టాలు పార్లమెంట్ చేసుకోవడానికి అవకాశాన్ని ఇస్తుంది. దీన్ని అంబేద్కర్ ప్రవేశపెట్టినప్పుడు అనేక మంది విమర్శించారు. దాంట్లో ఒక ఆయన అంటాడు, మీరు ఇది రాజ్యాంగ సభకు సంబంధించినటువంటి కాన్స్టిట్యూషనల్ అసెంబ్లీలో జరిగిన చర్చల్ని చూడండి. ఆ చర్చలు అనేక చర్చలు జరిగి చివరికి రాజ్యాంగం రాయబడింది. రాజ్యాంగం ఒక రోజున కూర్చొని అంబేద్కర్ మరొకళ్ళు 10 మంది కూర్చొని రాసింది కాదు, చాలా చర్చలు జరిగాయి. ఆ చర్చల్లో ఈ ప్రివెంటివ్ డిటెన్షన్లా ప్రవేశపెట్టడంలో ఉండేటటువంటి ప్రమాదాల గురించి కూడా చర్చ జరిగింది. ఇది ప్రవేశపెట్టినట్లయితే బ్రిటిష్ టైంలో రౌలత్ చట్టం లాంటి దుర్మార్గమైన చట్టాలని మళ్ళీ పునరావృతం చేయడం అవుతుంది. ఏమీ చెప్పకుండా ఎవరినైనా నువ్వేం చేసావు, తప్పు చేసావో కూడా చెప్పకుండా నిర్బంధించడం, ఎంతకాలమైనా నిర్బంధించడం ప్రమాదాలు ఏర్పడతాయి అని అన్నారు. చివరికి ఎలా అన్నారంటే, అంబేద్కర్తో ఒక అతను అంటాడు, మీకు ఇంకా స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొలేదు కనుక మీకు తెలియటం లేదు, మేము అనేక కష్టాలు అనుభవించాము, రేపు మీకు కూడా చంకెళ్ళు పడవచ్చు, మిమ్మల్ని కూడా ఎంతకాలమైనా నిర్బంధించేటటువంటి ప్రమాదము ఉంది. అందుకని ఈ ప్రివెంటివ్ డిటెన్షన్ లా అంటే పార్లమెంటుకి ఇటువంటి చట్టాలు, నల్ల చట్టాలు చేసే అధికారం ఇవ్వద్దు అనేసి వాదించారు. కానీ నేషనల్ సెక్యూరిటీని దృష్టిలో పెట్టుకుని, పబ్లిక్ ఆర్డర్లో దృష్టిలో పెట్టుకుని ఒక వ్యక్తిని నిర్బంధించవచ్చు అని. అంటే ఎలా నిర్బంధిస్తారండి? ఒక వ్యక్తి ని ఎలా నిర్బంధిస్తారు అంటే, అతని మీద ఒక కేసు ఉంటే నిర్బంధం ఉండడం, అంటే మర్డర్ చేశాడో, తప్పు చేశాడో ఒక ఆరోపణ ఉండటం. కానీ ఒక వ్యక్తి వాడి భావాల వల్ల కానీ, వాడి ఆలోచనల వల్ల కానీ, మరే రకంగా కానీ రేపు ప్రమాదకరంగా తయారవచ్చన్నా నిర్బంధించవచ్చు. అదే ప్రివెంటివ్ డిటెన్షన్ లా. అంటే ఒక రకంగా చెప్పాలంటే, ఒక ప్రమాదం జరగబోతోంది అని ఊహించి ఒక వ్యక్తిని ముందే లోపల ఖైదు చేయడం, నిర్బంధించడం. ఇది వాడికి అలాంటి ఆలోచనలు ఉన్నాయని నిర్బంధించడం, ఇది ఒక రకంగా స్వాతంత్ర్యాన్ని హరించడమే అవుతుందని. కానీ ఇది అవసరమని అంబేద్కర్ లాంటి వాళ్ళు కూడా భావించారు. రాజ్యం యొక్క రక్షణ కోసం ఇటువంటి అవసరాన్ని భావించారు. అది పూర్తిగా కొట్టివేయలేదు. కానీ అనేక మంది వ్యతిరేకించడంతో కొన్ని సడలింపులు, అంటే మ్యాజిస్ట్రేట్ దగ్గరికి వెళ్ళి ఒక మ్యాజిస్ట్రేట్తో కమిటీ ఏర్పాటు చేయటము, అప్పుడప్పుడు సమీక్షించటము, అలాగే అతనికి ఎప్పుడైనా చెప్పటము, అలాగే కానీ కొన్ని నెలల పాటు నిర్బంధించవచ్చు అనేది కూడా, అది కూడా పరిధి 3 నెలల్లో ఎంతో ఆ పరిధిని ఏర్పరచడం, ఇలాంటివి కొన్ని చిన్న మార్పులు చేయడం జరిగింది. కానీ మొత్తం మీద ప్రివెంటివ్ డిటెన్షన్ల అవసరాన్ని అట్లాగే ఉంచేశారు. దీంతో తర్వాత ఇందిరాగాంధీ దాన్ని ఇంకా పదును పెట్టి, అలాంటి చట్టాలకి, నల్ల చట్టాలకి పదును పెట్టడం అంటారు, అలా పదును పెట్టి నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ లాంటివి చేసి ఎన్నో నిర్బంధాలు చేస్తుంది. ఇదంతా మనం జాగ్రత్తగా చూస్తే ఇది ఎందుకంటే బ్రిటిష్ టైం నుంచి ఇలాంటి నల్ల చట్టాలు ఉన్నాయి. అది ముఖ్యంగా 2వ ప్రపంచ యుద్ధ సమయంలో
దేశ రక్షణ పేరుతో, జాతీయ రక్షణ పేరుతో అప్పుడు ఇలాంటి నల్ల చట్టాలు, వాక్ స్వాతంత్ర్యము, పత్రికా స్వేచ్ఛ అన్నీ హరించడం జరిగింది. తర్వాత శాంతి సమయం, పీస్ టైంలో కూడా తర్వాత ఇటువంటి చట్టాలని రౌలత్ చట్టం పేరుతో ప్రవేశపెట్టింది బ్రిటిష్. అంటే ఒక వ్యక్తి ఏం చేశాడు అనేది చెప్పకపోవడం, వాడి మీద నిజంగా ఏ తప్పు చేయకపోవచ్చు కూడా, కానీ చెయ్యొచ్చు, చేసే అవకాశం ఉంది, ప్రమాదం, వాడు నేషనల్ సెక్యూరిటీకి, పబ్లిక్ ఆర్డర్కి ప్రమాదం అనే అనుమానంతో ఒక వ్యక్తిని నిర్బంధించవచ్చు అనేది ఇటువంటి చట్టాలు, ఈ ముఖ్యంగా ప్రివెంటివ్ డిటెన్షన్ లా అనే ఒక ఇది క్లాజ్ అనేది మనకి రాజ్యాంగంలో అవకాశం కల్పిస్తుంది. ఆ క్లాజ్ని కొట్టేలేపారు మొత్తంగా. ఇది అంబేద్కర్ ప్రపంచవ్యాప్తంగా ఇది ఉంది. కొన్ని సందర్భాల్లో వ్యక్తుల స్వేచ్ఛను హరించక తప్పదు అనే భావన ప్రపంచవ్యాప్తంగా కూడా ఉంది. దాన్ని చివరికి పౌర హక్కులను సమర్థించే వాళ్ళు కూడా 100% దీన్ని కొట్టేలేకపోతున్నారు. ఇది మనకి పెద్ద గుదిబండ్లా తయారైంది. అందుకని అసలు మనుషులు స్వతంత్రాన్ని కోరుకుంటారా? ఇటువంటి మరి అంబేద్కర్ దించిన ప్రపంచంలో ఉన్న చట్టాలనే కదా. అయితే వెస్ట్లో నుంచి అక్కడి నుంచి వచ్చి వాళ్ళు కూడా పూర్తిగా దీన్ని కొట్టేయలేదు. అన్ని చోట్ల ఈ ప్రివెంటివ్ డిటెన్షన్ లాంటిది ఉంది. దాన్నే అంబేద్కర్ ఇక్కడ ప్రవేశపెట్టాడు. అది ఇంకా తర్వాత అన్ని సమయాలు, అప్పుడు దేశ విభజన జరిగింది కనుక ఏదో ఒక బూచిని చూపించడం కుదిరింది. తర్వాత కూడా ఈనాటి వరకు కూడా మొన్న వరవరరావుని వాళ్ళని నిర్బంధించింది కూడా ఈ ప్రివెంటివ్ డిటెన్షన్ల పరిధిలోకి వచ్చేది. అంటే వాళ్ళ ప్రమాదం, వాళ్ళ ఆలోచనలే ప్రమాదం. మేము రచనలు చేస్తున్నాం, ఏం చేయట్లేదంటే నువ్వు ఈ రచనలే ప్రమాదం కూడా అనుకోవచ్చు. ఇది రేపు నేషనల్ సెక్యూరిటీ ప్రమాదంగా తయారు కావచ్చు అనే ఉద్దేశంతో కూడా అరెస్ట్ చేయొచ్చు. ఏమి చేయకపోయినా, ఒక్క చిన్న నేరం అవసరం లేదు. ఇటువంటి చట్టాలు అనేవి మనకు ఉన్నాయి. ఇలా ఎందుకు ఉన్నాయి? మనం నిజంగా స్వాతంత్ర్యాన్ని కోరుకుంటున్నాము, కోరుకోవటం లేదా? పూర్వము మనుస్మృతి ఇవే వింటాం. ఆ పాత స్మృతిలో ఒకటి ఉండేది, ఒకడు దొంగ అని అనుమానం ఉంటే వాడు దొంగ కాదు అని నిరూపించుకోవాలి. వాడిని తీసుకెళ్తారు, ఒక మరిగిపోతున్నటువంటి నూనెలో చెయ్యి పెట్టమంటారు. వాడి చెయ్యి పెట్టి కాలకపోతే వాడు నిర్దోషి కింద లెక్క. అంటే వాడు ఆ రకంగా నిరూపించుకోవాలి టెస్ట్. ఆ టెస్ట్లో వాడు పాస్ అయితే వాడు. అయితే నేను ఒకసారి జితేంద్ర బాబుని, ఆయన ఈ పాత పుస్తకాలన్నింటినీ ప్రచురిస్తూ ఉంటాడు. ఆయన ఈ న్యాయానికి చట్టం పాత గ్రంథాలను ప్రచురిస్తుంటాడు. ఆయనతో ఏమంటే మరి ఎలా నిరూపించుకుంటాడంటే చివరికి వాడు ఎలాగైనా తప్పదనమాట, ఒప్పేసుకోకని. అట్లాగా ఈ చట్టాలు ఏం చేస్తాయంటే ప్రమాదకరంగా, ఇప్పుడు అనేక మందిని అలాగే అమాయకులను అరెస్ట్ చేసేసేయడం. జోసెఫ్ అని ఆయన సైలెంట్ కూప్ అనే పుస్తకం రాశాడు. దాంట్లో ఒక టీచర్ని ముస్లిం అతను టెర్రరిస్ట్ దాంతో సంబంధం అనే పేరుతో అరెస్ట్ చేస్తారు. అతను ఎంత బయటపడడానికి ఎన్ని కష్టాలు పడ్డాడు అనేది చెప్పుకొస్తారనమాట, దాంట్లో రాసుకొస్తాడు. అందుకని ఏదైనా సరే నువ్వు చేసావా లేదా అనే దాంతో సంబంధం లేకుండా నిన్ను అరెస్ట్ చేసే చట్టాలు కూడా ఎలా వచ్చాయి? ఒక పార్టీ, ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు, కాంగ్రెస్ బీజేపీ అని కాదు, ఇలాంటి చట్టాన్ని మనం ఎందుకు ఏర్పరచుకున్నాం? అసలు మనం స్వతంత్రాన్ని కోరుకుంటున్నామా? మనము అసలు స్వతంత్రాన్ని కోరుకుంటున్నామా? ఫాసిజాన్ని మనం లోపల ఇష్టపడుతున్నామా అనేటటువంటి ప్రశ్నలు కొంతమంది మేధావులు కూడా వేయడం జరిగింది. కనుక అంటే మనం చిన్నప్పుడు ఎలాగ తండ్రి మీద ఆధారపడిపోతామో బలవంతుడితో, అలాగే బలవంతుడిని ఆరాధిస్తూ, స్టేట్ని ఆరాధిస్తూ ఉండేటటువంటి లక్షణం మనిషిలోనే ఉందా? ఇదే అందుకే మన ఈనాటికి కూడా స్వతంత్రం అంటే భయపడుతూ, ఎవడైనా ఒక నియంత వస్తే చాలని ఒక మిడిల్ క్లాస్ మెంటాలిటీ కూడా ఇప్పుడు చాలా పెరిగింది. దాన్ని పెంచితే ఇంకా ఇంకా పెంచేటటువంటి ప్రచారం కూడా జరుగుతుంది. ఇది చాలా ప్రమాదకరంగా తయారవుతుంది. మనము స్వాతంత్ర్యాన్ని ఎప్పటికప్పుడు, అంటే మన రాజ్యాంగంలో కానీ ఎక్కడ కానీ దాన్ని లిమిట్ చేస్తూ వస్తున్నాం. కానీ మనం నిజంగా స్వతంత్రం కోసం కోరుకుంటున్నామా లేదా? అసలు మనం బానిసత్వాన్ని కోరుకుంటున్నామా? ఎక్కడికైనా బానిసత్వం వైపు వెళ్ళాలనుకుంటున్నామా భయపడిపోయి? అంటే స్వతంత్రంలో బాధ్యత ఉంటుంది, ఈ బాధ్యతనికి భయపడిపోతున్నామా? ఇలాంటి ప్రశ్నలు అనేకము మనకి వస్తాయి. స్వతంత్రంగా ఆలోచించడం అనేది చాలా రిస్క్, లేకపోతే స్వతంత్రంగా నిర్ణయం తీసుకోవడం రిస్క్. కనుక మనము ఎప్పటికప్పుడు బానిసత్వం వైపు, ఎవరి మీద ఒక నియంత పైన ఆధారపడిపోయేటటువంటి పరిస్థితిని కల్పించుకుంటామా? అందుకే రాజ్యాంగంలో కూడా అలాంటివి చేసుకుంటూ వస్తున్నామా? వాటిని ఈనాటికి పోనీ అప్పుడు చేశారు, వాటిని తొలగించామా? అదే చట్టాలు అదే రకంగా రాజ ద్రోహం అనే పేరుతో, ప్రమాదం అనే పేరుతో, పబ్లిక్ ఆర్డర్ పేరుతో, నేషనల్ సెక్యూరిటీ పేరుతో మేధావులను కూడా అరెస్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఇవన్నీ అలాగే భయపెట్టడం, రచయితల్ని లేకపోతే మాట్లాడిన వాళ్ళని భయపెట్టడము. అలాగే కొన్ని సినిమాలు, ఏ సినిమా అయినా సరే నేను అనేది, అది ఆదిపురుష్ అయినా, నీ భావాలను కించపరిస్తే ఇంకో రకంగా వ్యక్తం చేయి, ఇంకో రకంగా సినిమా దేన్ని నిషేధించాలి అనే పరిస్థితి ఎందుకు వస్తుంది? అందుకని మనం స్వతంత్రాన్ని కోరుకుంటున్నామా, బానిసత్వాన్ని కోరుకుంటున్నామా అని నేను ప్రశ్నిస్తున్నాను.